జెడ్పీ హెచ్ఎస్ పాఠశాల రామడుగు మండలం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల టీచర్స్ చాలా చక్కగా త్రూ డిఎస్సి వివిధ ఎగ్జామ్స్ రాసి డాక్టరేట్స్ చాలా బాగా చదివి కష్టపడి పదవిని అంటే ఉద్యోగాన్ని పొందడం అనేది చాలా కష్టతరమైన పని. అందులో నిష్ణాతులు అయి ఉండి కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలల స్ట్రెంత్ ఎంత చక్కగా చెప్పుదామన్నా పాఠశాలల పిల్లల సంఖ్య తగ్గిపోవడం. దానికి అనేక కారణాలు. కాన్స్టిట్యూషన్ ప్రకారం విద్యా వైద్యం రెండు కూడా ఉచితం ఇవ్వాలి. చాలా దేశాల్లో ఇలా ఫిన్లాండ్ కావచ్చు, ప్రపంచంలో ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ అనేది కేవలం క్లాస్ రూమ్లో 22 మంది మాత్రమే, ఆ పాఠశాలకు 600 మంది మాత్రమే తీసుకుంటారు. తర్వాత 80% అడ్మిషన్ ఎక్కువ రాదు. అందుకే ఇలా 56 దేశాలు ఫిన్లాండ్లో చాలా గొప్పగా పంపిస్తూ ఉంటారు విద్య కొరకాడికి. అక్కడ టీచర్ని కూడా చాలా గౌరవింపబడతాడు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇలా ప్రపంచంలో నెంబర్ 1 ఫిన్లాండ్ అని. కాబట్టి చదువు అనేది చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో కేవలం కార్పొరేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో కాకుండా మీకు ప్రభుత్వమే పుస్తకాలు ఇస్తుంది ఫ్రీగా, డ్రెస్సులు కానీ అన్నీ. కానీ ఇలాంటి బుక్స్, ఇలాంటి సరుకు ఇదంతా కూడా ప్రైవేట్ సెక్టార్లో, ఇది ప్రైవేట్ పబ్లిషర్స్. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఇది 3,500 నుంచి 4,000 వరకు అమ్ముతూ ఉన్నారు చాలా స్కూల్స్. మాలాంటి స్కూల్స్లో 3,500 నుంచి 4,000 వరకు. మరి అవన్నీ మనం పెట్టలేము. ప్రభుత్వం అనే కానీ ఉచితం, అంటే ఫుడ్ కానీ డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు. మరి ఈ సందర్భంలో మా రమేష్ గారు చాలా సందర్భాల్లో మేము గత 4 సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నాం. ఇప్పటికి ఒక 40 పాఠశాలలు ఇవ్వచ్చు నేను, ఐఐటి ఫౌండేషన్ అని. మరి ఈ సందర్భంలో గత మే నెలలో మేము కలిసినప్పుడు ఒక 10 పాఠశాలలో సిరిసిల్లకు సంబంధించి, జగిత్యాలకు సంబంధించి కొన్ని నేను సెలెక్ట్ చేస్తాను అని పర్టికులర్గా వెలిచాల, తర్వాత రామడుగు ఇవ్వాలని మరి కంకణం కట్టుకున్నారు మా రమేష్ అన్న. ఖచ్చితంగా ఇప్పుడు హెడ్మిస్ట్రెస్ పద్మ మేడం కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా అదృష్టమే. ఎందుకంటే ఐఐటి బుక్స్ తీసుకొచ్చినాక దాని గురించి చెప్పాల్సిన టీచర్స్కి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఆ టీచర్స్ అంతా కూడా మీకు ఈ పుస్తకాలను చదవాలి. ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్, ఇది మీ స్టేట్ సిలబస్లో ఉండదు. ఐసిఎస్సి సిలబస్ ఉంటుంది, ఇందులో సిబిఎస్సి ఉంటుంది, ఆక్స్ఫర్డ్, రకరకాల యూనివర్సిటీ అన్ని మేధావులు, చాలామంది రిసోర్సెస్ అంటే ఐఐటి చదివిన వాళ్ళు, నీట్ చదివిన వాళ్ళంతా కూడా ఈ పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఆ యొక్క ఫ్యాకల్టీ రాసి దాన్ని ప్రింట్ చేసి దాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఒక గ్రావిటీ అనే సంస్థ నుంచి మనం పట్టుకొచ్చడం, సో వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మీరందరికీ కూడా ఐఐటి కేవలం ఉన్నవాడికే, ప్రైవేట్ పాఠశాలనే కాకుండా ఒక రామడుగు విలేజ్లో కూడా కనీసం ఒకరిద్దరికి అసలు ఐఐటి అంటే ఏంటి, నీట్ అంటే ఏంటి, ఇందాక మా మసూరన్న చెప్పారు ఐఐటి అని, అసలు దాని యొక్క అబ్రివేషన్, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా నీట్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఈ 6th క్లాస్ నుంచే, నేను దీన్ని పర్టికులర్గా 6వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ 4-5 ఏళ్ళు కనుక కష్టపడితే, ఇంటర్మీడియట్లో కనుక కష్టపడితే డెఫినెట్ మీరు ఐఐటి, నీట్ ఎవరన్నా ఒకరిద్దరు సాధించవచ్చు. అంటే ఇమీడియట్లీ 9th క్లాస్ పిల్లలు కూడా ఎలిజిబుల్ ఉంది. కానీ వర్క్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే డెఫినెట్ సాధించే శక్తి సామర్థ్యాలు. చాలామంది అంటూ ఉంటారు ప్రభుత్వ పాఠశాల పిల్లలంతా కూడా ఊరుకోడి అని, ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలంతా బాయిలర్ కోడి అని. అదే మీరు చెట్టు ఎక్కువ అంటే 5 నిమిషాలు చెంగానే ఎక్కేస్తారు. అంటే మీ స్ట్రెంత్ అలాంటిది, మీ కాన్ఫిడెన్స్ అలాంటిది, మీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. కింద పడతామని చూడరు, దెబ్బ తగులుతుందని చూడరు. మీరు ఉండు కూడా మీ స్ట్రక్చర్, మీ బాడీ ఆఫ్ స్ట్రక్చర్ కూడా అలానే ఉంటుంది. మీ మెంటల్ ఎబిలిటీ కూడా అలానే ఉంటుంది. దేన్నైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి. అంటే మీరు తినే ఫుడ్ కానీ, మీ పీల్చే గాలి కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. దట్స్ యువర్ సంథింగ్, మీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంటుంది. కాబట్టి చదువుకునే శక్తి సామర్థ్యాలు మీకు కొంత తెలియక, కొంత చెప్పక, కొంత చదువుకోవాలనే ఆలోచన లేకుండా, మీ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే స్కూల్స్లో కావచ్చు, ఎక్కడో కాడ మీకు తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని మీరు దాన్ని టచ్ లేక చేయకపోతున్నారు. సో ఈరోజు అది టచ్ చేద్దామనే 6th to 9th పిల్లలందరికీ కూడా ఫ్రీగా ఒక 30 సెట్స్ మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని అంతా కూడా మీ దగ్గరే ఉంటాయి. దీన్ని సిలబస్ మారినట్టే మళ్ళీ తెచ్చిస్తాం. ఓకే, కాబట్టి దీన్ని ఎలా చదువుకోవాలి అనేది చాలామంది టీచర్స్ ఉన్నారు. ఫిజికల్ సైన్స్ టీచర్, బయాలజీ టీచర్ అండ్ మ్యాథ్స్ టీచర్, ఫిజిక్స్ టీచర్, వాళ్ళంతా కూడా దీన్ని చదవాలి. అంటే రెగ్యులర్ స్టేట్ సిలబస్ ఇందులో ఉండదు. అలా ప్రాబ్లమ్స్ కానీ, దానికి సంబంధించిన కాంటెంట్ కానీ అంత డిఫరెంట్ ఉంటుంది.
అవసరమైతే దానికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది టీచర్స్కు. ఓకే, దీన్ని అంతా కూడా మీరు ఎందుకు చెప్తున్నాము అంటే ఎక్కడో ఒక సెక్టార్లో ప్రైవేట్లో కార్పొరేట్లో కాకుండా ఎక్కడో రెసిడెన్షియల్ వ్యవస్థలో కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కన్నా మిన్నన ఒక మంచిగా మీరందరూ కూడా ఎక్కడో మద్రాస్, బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, అలాగే కేరళ ఎక్కడెక్కడో ఉన్న 23 ఐఐటీలు ఉన్నాయి, 31 నిట్లు ఉన్నాయి. ఎక్కడ తెచ్చుకున్న ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్నింగ్ ఉంటుంది. అవన్నిటికన్నా ఎక్కువ క్రెడిట్ పెరుగుతూ ఉంటుంది. మీ పేరెంట్స్ అందుకే ఇంతకుముందు చెప్పారు, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోకూడదు, ఒక ధనవంతుడిగా చనిపోవాలి. పేదవాడి మన తప్పు కాదు, అది భగవంతుడు మన అమ్మనాన్నల్ని, మన తాతల్ని, ముత్తాతల్ని పేదవాడికి పుట్టించవచ్చు. కానీ మనం ఈ రోజుల్లో పేదవాడిగా పుట్టినమని భయపడకూడదు. ఇంతకుముందు చెప్పారు, మా స్కూల్లో నేను 10 years నుంచి చదివించా. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఘాట్ 9.8. ఆ వార్త స్మితా సబర్వాల్ గారు చూశారు. ఆమె ఈరోజు 3 lakhs ఫీజులో ఐఐటీ దానిలో జాయిన్ చేసింది, ఫ్రీగా చదివించింది అబ్బాయిని. అంటే చూడండి, అంటే వాళ్ళ నాన్న చనిపోయాడు, అట్లాంటి పిల్లలు చూద్దామని అనుకున్నది. ఇలా 3 లక్షల రూపాయలు ఏదైతే నారాయణలో ఉన్న ఐఐటి 250 మంది పిల్లలు ఉండే దానిలో జాయిన్ చేసింది. అంటే జనరల్గా పేపర్లు వస్తూ ఉంటాయి ప్రకటనలు, చాలామంది నమ్మరు, ఒంటరి ఇస్తారా పైసలు అనుకుంటారు. కానీ ఆమె అడ్వాన్స్గా పైసలు కట్టేసింది, 1,50,000 అట్లాంటి చెక్ ఇచ్చేసి ఫస్ట్ డే కట్టేసింది స్మితా సబర్వాల్ గారు. అట్లా మనల్ని ఎవరో ఒకరు మన దగ్గరికి వస్తుంటారు. వాళ్ళంతా దేవతలతో సమానమే, దేవుళ్ళతో సమానమే. మనం కనుక ఆ స్థాయికి వెళ్ళినట్లయితే ఎవరో ఒకరు మనల్ని కలెక్ట్ చేసుకుంటారు, ఆ పిక్ను వెంబడే మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఇలా సాయి కిరణ్ గారు వచ్చారు, ఐఏఎస్ 27th ర్యాంక్. తనకే రేపు మీకు రామడిగే వాళ్ళ అమ్మగారు, తనే మిమ్మల్ని చూసి ఎవరో ఒకరు మంచి మొక్క వచ్చిందంటే తనకే రేపు ఆ కాన్సెప్ట్ రావచ్చు. నేను చాలా చిన్న స్థాయిలో నుంచి ఐఏఎస్ అయినా ఇలా కలెక్టర్ అయినా, నా రామడుగు గ్రామంలో ఒక అబ్బాయి ఐఐటి తెచ్చుకున్నాడట, చాలా పూర్ పర్సన్, తను 1,00,000-2 లక్షలు ఫీజు కట్టలేని పరిస్థితుందట, లేకపోతే పుస్తకాలకు పెట్టలేని పరిస్థితుందట అని ఆయనకే ఆలోచన కలగచ్చు. అయితే ఇక్కడ ఉన్న డయాస్ మీద ఉన్న చాలామందికి ఆ యొక్క ఆలోచన రావచ్చు. కాబట్టి చదువుకుంటే మీ ఎంబడి ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా చదువు మీద అటెన్షన్ పెట్టి మంచి నిష్ణాతులుగా, మంచి ఒక ఉద్యోగము, లేకపోతే ఒక మంచి ధర్మము, నీతి, నిజాయితీ, ఒక మంచి సంస్కారవంతుడిగా, ఒక మంచి సాంప్రదాయం, అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవించే విధంగా, ఆ మనసును తెచ్చుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం చదువుకోవాలనే ఆలోచన కనుక ఉన్నట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతాం. ఒక 3 సంవత్సరాల క్రితం పరిచయమైన అమ్మాయి, మన అమ్మాయి 10th క్లాస్లో బాగా చదివి, ఇవే బుక్స్ చదివి ఫాలో అయ్యి GPA 10 తెచ్చుకొని ఒక మెడిసిన్ సీటు ఇక్కడికి ట్రినిటీ కాలేజ్కి రావడం. నేను కనుక పరిచయం కాకపోతే చదువుకోవచ్చు, కానీ ఆ స్థాయిలో నేను ఆమె అంత సక్సీడ్ అవునో కాకను, సరే ఆమెకున్న కెపాసిటీలో ఎక్కడో అక్కడ చదువు అవుతుండే కావచ్చు, కానీ సోర్స్ అనేది దొరికింది, కొంత మూమెంట్ దొరికింది, ఆమెకు ఆ టైపు ముందుకు వెళ్ళగలిగింది. కాబట్టి మీలో కూడా ఎవరైనా ఉన్నప్పుడు చదువుకుంటే, ఇక్కడ ఉన్న డయాస్ మీద చాలామంది, మా రమేష్ గారు బంగారం దుకాణం, ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ ఇస్తాను, మంచి చదువుకున్న మార్కులకు ఎవరైతే GPA 10 వస్తుందో ఖచ్చితంగా గోల్డ్ మెడల్ ఇస్తాడు, నేను అనౌన్స్ చేస్తాను. ఎందుకు వెంచాలో చెప్పాడు, GPA 10 ఎవరైనా సాధిస్తే ఈ విద్యా సంవత్సరంలో ఇదే డయాస్ మీద మళ్ళీ ఇదే మేడం చేతుల మీదుగా మా రమేష్ గారు గోల్డ్ మెడల్ ఇస్తాడు మీకు. ఇవన్నీ కూడా ఎంకరేజ్మెంట్. మిమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నామంటే, ప్రభుత్వ పాఠశాలలు అనేటివి నిలవాలి, ప్రభుత్వ పాఠశాలలు అనేటివి ఉచిత విద్య అనేది అందాలి. అంటే బిలో పావర్టీ లైన్ కింద పిల్లలు చదువుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా డబ్బు కట్టలేని పరిస్థితి. రాబో రోజుల్లో చదువును కొనుక్కోవడం అనేది తగ్గాలి, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టకూడదు. భారతదేశంలో బ్రతికే చిన్న రిమోట్ విలేజ్లో ఉన్న పిల్లలందరికీ కూడా సాధ్యమైనంత వరకు అందాలనే ఉద్దేశంతోనే ఇంకో 10-15 స్కూళ్ళలో కూడా మేము ఇట్లా తిరిగి అనేక రకాలుగా మేము సాఫ్ట్వేర్ అన్ని రకాలు కూడా దాదాపు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి మహబూబ్నగర్ ప్రాంతంలో కానీ, ఖమ్మం ప్రాంతంలో కానీ, తెలంగాణ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది, ఇంకా కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాం అంటే, ప్రభుత్వ పాఠశాలను నిలదొక్కాలి, బిలో పావర్టీ లైన్ ఉన్న పిల్లలందరికీ కూడా మంచి విద్యను అందించడం కోసమే, ఒక నాణ్యమైన విద్యను అందించడం కోసం, మంచి నిష్ణాతులను తయారు చేయడం కోసం ఈ లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. యాజ్ ఒక శాతవాహన క్లబ్ మెంబర్గా, ఒక ప్రెసిడెంట్గా ఇవన్నీ చేయడం, ఈ కార్యక్రమాలు కూడా మేమందరం కూడా కలిసి చేస్తాం ఒక కూడలిగా. అంటే అటు వైద్యపరంగా కానీ, ఇటు విద్యాపరంగా కానీ దాదాపు 206 దేశాలలో చాలా కోట్ల మంది మెంబర్స్ ఉంటారు, కోట్ల మంది వ్యవస్థ ఉంటుంది, కొన్ని వేల లక్షల క్లబ్లు ఉంటాయి, చాలా ఉత్సాహంగా ఉంటారు. అందరూ కూడా ఏదో ఒకటి సర్వీస్ చేయడం అనేది ఒక మోటో, సర్వీస్ చేయడం అనేది లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. గివింగ్ అండ్ లివింగ్ అంటే మనం బ్రతుకుతూ
ఇంకొకరికి ఏదో ఒకటి దానమో ధర్మమో ఏదో ఒక దాతగా నిలవాలనే ఒక కాన్సెప్ట్ ఇది. కాబట్టి గివింగ్ లివింగ్, కాబట్టి లివ్ అండ్ లెట్ లివ్ అంటూ ఉంటారు. లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బ్రతికించు. కాబట్టి నేను బ్రతుకుతూ మిమ్మల్ని కూడా బ్రతికించాలనే కాన్సెప్ట్తోనే ఒక లైనిజం. ఈ లైనిజంలో శాతవాన ఒక యాజ్ అధ్యక్షుడు ఒక 1 year నాకున్నది. దీని కార్యక్రమంలోనే చేసులో ఇది చివరి నెల. ఈ అవకాశం కూడా నాకు శాతవాన ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు రామడుగు రావడం జరిగింది. మీ అందరినీ కూడా కలిసినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.